ఆ నియోజకవర్గమంతా అల్లుడి గుప్పిట్లోనే ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. అన్ని పనుల్లో ఆయన గారి హడావిడేనని కూటమి పార్టీల నేతలు సైతం గుర్రుగా ఉంటున్నారట. ఎమ్మెల్యే గెలుపు కోసం తాము పనిచేస్తే పెత్తనమంతా అల్లుడిదేనన్న వార్త నియోజకవర్గ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. షాడో ఎమ్మెల్యేగా మారిపోయిన అల్లుడి రాజకీయాలపై ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈమె పేరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున టీడీపీ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రశాంతిరెడ్డి వ్యవహార శైలి రాను రాను చర్చనీయాంశంగా మారుతోందని కూటమి పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రజలకు మంచి చేయాల్సిన ఎమ్మెల్యే నిర్లిప్తంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. డెల్లా నియోజకవర్గమైన కోవూరులో వ్యవసాయ సీజన్ కు ప్రారంభం ముందు తమ సొంత సేవా సంస్థ అయిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు తవ్విస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అది నిజమేనని అందరూ భావించారు. కానీ ఇక్కడే ఎమ్మెల్యే అల్లుడు రంగప్రవేశం చేశారని సమాచారం. సేవ పేరుతో చేసిన పనులకు సైతం బిల్లులు పెట్టుకుంటున్నారట. ఆ మేరకు హడావిడిగా చెల్లింపులు జరిగిపోతున్నాయని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కోవూరులో కనిగిరి రిజర్వాయర్తో పాటు పలు ప్రధాన చెరువుల కింద వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అనేక ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి. మొత్తం ఆయకట్టుకు ఈ కెనాల్స్ ద్వారానే సాగునీరివ్వాలి. తమ సేవా సంస్థ అయిన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు పూడికతీత పనులన్నీ చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గతంలో ప్రకటించారు. అంటే తమ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ చేస్తున్నామని చెప్పారన్నమాట. ఆ ప్రకారంగా కాలువల్లో పూడిక తీశారు. ఆ పనులు అలా జరుగుతూ ఉండగానే అవి పూర్తి కాకముందే ప్రతి పనికి రూపాయికి 10 రూపాయలు అన్నట్లుగా బిల్లులు రెడీ అయ్యాయని కూటమి వర్గాల నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే అల్లుడి గారి పలుకుబడి కారణంగా కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపులు చకచకా జరిగిపోతున్నాయనే వార్త కోవూరులో గట్టిగా వినిపిస్తోంది. షాడో ఎమ్మెల్యేగా రాజ్యాంగేతర శక్తిగా తయారైన ఎమ్మెల్యే అల్లుడి వ్యవహారంపై తెలుగుదేశానికి చెందిన నేతలే బాహాటంగా విమర్శలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఒంటెద్దు పోకడలు ఇబ్బందికరంగా మారాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారని ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు. మొత్తం మీద కోవూరులో మునిపెన్నడూ లేని విధంగా సేవ ముసుగులో అవినీతి జరుగుతోందని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. నీటిపారుదల నిధులను ఎమ్మెల్యే అనుచరులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ నిధుల కైంకర్యం అంతా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అల్లుడి సారథ్యంలోనే జరుగుతోందట. మండలానికి ఒక అనుచరుణ్ణి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఏర్పాటు చేసుకున్నారట. వారి ద్వారా ఆయా మండలాల్లో వసూలు చేస్తున్నారని కూటమి పార్టీల నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గానికి చెందిన ఈ అవినీతి వ్యవహారం అమరావతికి చేరిందట. ప్రస్తుతం చంద్రబాబు దగ్గర పంచాయతీ నడుస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనుషులు పార్టీలోని తమ రాజకీయ ప్రత్యర్థులను నిలదీస్తున్నారని సమాచారం. ఒక దశలో ఎమ్మెల్యే మనుషులు పార్టీలోని వారి ప్రత్యర్థులు కొట్టుకునేదాకా పరిస్థితి వెళ్ళిందని చెప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గం వైపు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కన్నెత్తి కూడా చూడడం లేదనే ప్రచారం జరుగుతోంది. అంతా షాడో ఎమ్మెల్యే అయిన అల్లుడు గారి దయాదాక్షిణ్యాలకే వదిలేశారనే చర్చ జోరుగా సాగుతోంది.